హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. ఈరోజు వీడియోలో వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడిని ఈజీగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ని హీట్ చేసి 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకుని బాగా వేగాక పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ హీట్ చేసి దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 10 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా వేగనివ్వాలండి. అవి బాగా వేగిన తర్వాత 2 టమోటోల్ని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నవి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. అవి మగ్గుతుండగా దానిలోనే 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. మగ్గాక కొద్దిగా చింతపండు వేసి 2 నిమిషాలు అలా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకుని పౌడర్ చేసుకోవాలండి. ఆ పౌడర్లోనే మనం చల్లారబెట్టుకున్న టమాటో గుజ్జుని అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. దానిలోనే కట్ చేసుకున్న ఈ సైజ్ దోసకాయ ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత దానిలో కొద్దిగా దోసకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. లేదా మీరు డైరెక్ట్గా అలా అయినా ఉంచేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా ముక్కలు తగులుతూ ఈ చట్నీకి. తర్వాత ఆ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత తాలింపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపగుళ్ళు, 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేగనిచ్చి ఈ పచ్చడిలో వేసుకుని బాగా కలిపేసుకోవడమేనండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా రైస్ కాంబినేషన్లో దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.